టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. క్రిత ఎపిసోడ్లో మనము ఆ జగన్మాత జగత్తంతటికీ కూడా అంటే నారదులకు కలిగినటువంటి సందేహం బ్రహ్మకి కలగడము, బ్రహ్మ ద్వారా బ్రహ్మ కూడా శ్రీ మహావిష్ణువుని అడగడము. అంటే ఇక్కడ అర్థము కర్త లేకుండా కార్యోత్పత్తి జరగదు కాబట్టి, అంటే చేసేటువంటి వాడు లేకుండా పని జరుగుతుందా చెప్పండి? ఏదైనా పని జరగాలి అంటే ఆ పనికి పని చేసేవాడు ఉండాలి అక్కడ. అయితే ఇక్కడ కర్త ఖచ్చితంగా ఉన్నాడు. ఆ కర్త ద్వారానే కార్యోత్పత్తి అవుతోంది. అంటే కార్యం జరుగుతోంది, పని జరుగుతోంది. అయితే అసలు ఎవరు ఈ కర్త అంటే, ఆ కర్త ఎవరో కాదు, సృష్టి స్థితిలయ కారకురాలైనటువంటి ఈ జగత్తంతటికీ మూలమైనటువంటి ఆ ఆది పరాశక్తియే ఈ జగత్తంతటికీ కూడా మూల కారణము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం ఆ జగన్మాత యొక్క బిడ్డలే. ఆ జగన్మాత ఆజ్ఞ ప్రకారముగానే వారు ముగ్గురు కూడా వారి వారి కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు తప్ప వారు కూడా నిమిత్తులే అనే విషయాన్ని మనకి తెలియపరిచారు. ఎప్పుడైతే కొంతమంది ఈ యొక్క త్రిశక్తి రూపమైనటువంటి ఆది పరాశక్తియే మూలం అంటారు. అంటే ఈ జగత్తులోని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని సైతం సృష్టించినటువంటి ఆ ఆదిశక్తి ఏదైతే ఉందో ఆ ఆదిశక్తియే మూలమని కొంతమంది అంటే, కొంతమంది బ్రహ్మ పదార్థము అంటే ఇక్కడ బ్రహ్మ పదార్థము అని ఏమంటారు? తన లోపలే ఉండేటువంటి కార్యోత్పత్తి చేసేటువంటి, అంటే నిరాకారమైనటువంటి నిరాకార స్వరూపము ఆత్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్మయే, ఆ బ్రహ్మయే మూలము అని కొంతమంది అంటారు. ఇక్కడ అస్సలు విషయము తెలిసినది, తెలుసుకోగలిగినది కేవలము జ్ఞానులు మాత్రమే. అంటే విరక్తులు, నిరీహులు, అంటే సన్యాసులు, విరక్తులు, వైరాగ్యం మూలమేంటి అంటే సర్వకాల సర్వావస్థల్లోని కూడా ఇక వేరే ఏమీ వద్దు, అసలు ఇదంతా అతీతమైనటువంటి ఆ శక్తి ఏమిటి, జగత్తుకి మూలమేమిటి, నన్ను నడిపే శక్తి ఏమిటి, ఈ విషయాన్ని తపస్సు ద్వారా ఎప్పుడు చూడండి తపస్సుల్లోనే ఉండి మౌనముగా ధ్యాన నిమగ్నులై ఆ ధ్యానము ద్వారానే ఆ జగజ్జనని యొక్క దర్శనాన్ని, అంటే చైతన్య స్వరూపమే, ఆ చైతన్య స్వరూపం ఎక్కడున్నది అంటే మన లోపలనే ఉంది. అంటే
పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు, అందరిలోని ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించగలుగుతారు సర్వవ్యాపకుడు అని. అది కేవలము విరక్తులు మాత్రం, సన్యాసులు మాత్రము గ్రహిస్తారు కాబట్టే వారిని ప్రతి ఒక్కరూ కూడా వారందరూ కూడా పూజనీయులు అవుతారు. వారిని ప్రతి ఒక్కరూ పూజిస్తూ ఉంటారు. వారిని పరమాత్ముణ్ణి వారు పరమాత్ముణ్ణి దర్శనం చేసుకోగలిగారు కాబట్టే, పరమాత్ముణ్ణి వారు తెలుసుకున్నారు, చేరుకుంటున్నారు కాబట్టే వారిని గురువులుగా, అంటే ఆ పరమాత్ముణ్ణి దర్శించుకునే అదృష్టం వారికి కల్పించింది కాబట్టే వారికి నమస్కరించుకొని మామూలు మిగిలిన వారందరూ కూడా వారి ద్వారా వాళ్ళ ఆశీస్సులతోని వీరు కూడా వారి జీవితాల్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందువల్ల అసలు ఆ జగజ్జనని నిరాకారాన్ని, నిర్గుణము, చైతన్యము ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏదంటే అది రూపం దాల్చి జగత్తుని రక్షించేటువంటిది ఎవరంటే ఆ జగజ్జనని అయిన ఆది పరాశక్తియే అనే విషయంని తెలుసుకుని, నేను సృష్టి ఎలా చెయ్యను అని బ్రహ్మ అడిగితే ఆ తల్లి సృష్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విమానములోని వీళ్ళందరూ కూర్చోవడం జరిగింది. ఈ కూర్చున్నటువంటి విమానము వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు. తల్లి ఎక్కడ తీసుకువెళుతోంది, ఎందుకు తీసుకువెళుతోంది అనేటువంటి విషయం. వాయు వేగముతో ఆవిడ విమానాన్ని తీసుకువెళ్ళి ఒక చోట ఆపింది. విమానం ఒక చోట దిగింది. అంటే ఈ రోజులలో మనందరము కూడా ఏదో విమానాలు వాళ్ళు కనిపెట్టారు, వీళ్ళు కనిపెట్టారు, సైంటిస్టులు కనిపెట్టారు అని చెప్తున్నాం. కానీ మన పూర్వీకులు, మహానుభావులు మన యొక్క సనాతన ధర్మంలో, మన వేదాలలో లేనిది అంటూ ఏదీ లేదు. ఆ వేదాలలో నిక్షిప్తం చేసినటువంటి విషయాలు మన మహానుభావులు, మునులందరూ కూడా, ఆ తపో సంపన్నులందరూ కూడా ఎంతో తపస్సు చేసి వారు గ్రహించినటువంటి ఆ విషయాలే ఈ రోజులలో మనము అవన్నిటినీ కూడా మళ్ళీ ఉత్పత్తి చేసుకుని మనం వాడుతున్నాం తప్ప, మనము అనేటువంటిది చేసింది, చెయ్యవలసింది ఏదీ లేదు. అందరికీ కూడా వడ్డించిన విస్తరగా ఆ పరమాత్ముడు అన్నీ కూడా ప్రసాదించాడు. వేదాలలోనే అంతా కూడా ఇచ్చాడు. కానీ దానిని గ్రహించి కొంతమంది మాత్రమే సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు, దానిని తెలుసుకోగలుగుతున్నారు, దాన్ని స్వీకరించి దానిని ఉపయోగం చేసుకోవడమే తప్ప మనము ఏదో చేస్తున్నాము అనేటువంటిది ఉత్తమాట అని మనకి దీని ద్వారా అర్థమవుతుంది. అంటే ఆ రోజుల్లోనే అప్పుడే అసలు ఈ జగత్తు సృష్టి కాకముందే విమానం అనేటువంటిది ఉన్నది. ఆ విమానాన్ని ఇప్పుడు మళ్ళీ బయటికి తీశారు తప్ప దాన్ని మళ్ళీ సైంటిస్టులు ప్రత్యేకించి రూపొందించిందంటూ ఏదీ లేదు అని మనం గ్రహించి, ఆ పరమేశ్వరి యొక్క అతీతమైనటువంటి ఆ శక్తి ఎంత గొప్పదో, ఆ శక్తి, ఆ పరమేశ్వరి యొక్క పాదాలు పట్టుకుంటే మనకి లభ్యం కానటువంటిది ఏదీ లేదు. ఆ పరమేశ్వరి పాదాల ద్వారానే అన్నీ సమకూర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి, మనం రాబోయే ఎపిసోడ్లో
ఆ జగన్మాత యొక్క విషయాలు ఇంకొన్ని తెలుసుకుందాం.